పాత్ర పోషించింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల తరపున మాట్లాడేటువంటి మాలాంటి వాళ్ళం ఏ స్థాయిలో ప్రజల తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం చేశామనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రజలకి ఒక సందేశం పంపించాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది. కాబట్టి జై భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విన్నపాలు చేయాల్సిన సందర్భం. అట్ ది సేమ్ టైం కొన్ని విధానాల పట్ల ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అని చెప్పి నేనైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన క్లుప్తంగా వివరించబోయే ముందుగా నేను మీ అందరితో కొన్ని వీడియోల్లో గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏ విధంగా గత ప్రభుత్వం మనకి ఏ విధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తించారు, ఏ విధంగా ఈ హామీల విషయంలో ప్రభుత్వాలు సూటిగా స్పష్టంగా ప్రజలను మోసం చేస్తున్నాయో ఒక్కసారి మీ అందరికీ వివరించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్దాం. గత ప్రభుత్వంలో అధికారం ఇస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. చిన్న ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీఎంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు హాయిగా చదువుకోవచ్చు. హాల్ టికెట్ కోసం అడగదు, డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. మార్క్ లిస్ట్ కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 1 ఇంకా ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి వీడియోల ద్వారానే చూపించాలి. నేను ఈ వీడియోను కూడా చూపించిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, నాయకులు ఏ విధంగా మోసం చేస్తున్నారనే దాని మీద ఒక స్పష్టత. మన గవర్నమెంట్ ఫామ్ కానీ ఫస్ట్ కేసు కానీ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. భవిష్యత్తులో వీళ్ళిచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి మన గవర్నమెంట్ ఫామ్ కానీ ఫస్ట్ కేసు కానీ కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇంకొకసారి విన్నాం. జగన్మోహన్ కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కావాలి అనుకొని తహతహలాడేటువంటి ఒక మంత్రి అంటే ముఖ్యమంత్రి తనయుడు, వీళ్ళ ముగ్గురు పోటీలు పడి ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి అబద్ధపు మాటలు రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా చెవులో గుయ్యమని వినపడతానే ఉన్నాయి. సూపర్ 6 అనేటువంటి ఒక అమలుకు అర్హత లేని, అవకాశం లేని సూపర్ 6 హామీలని రాష్ట్ర ప్రజల పాలిట ఒక వరంలాగా ప్రకటిస్తూ ఈ సూపర్ 6లో హామీల వర్షం గుప్పిస్తూ రాష్ట్ర ప్రజలని ఈ ముగ్గురు కూడా ఏ విధంగా వంచారు అనే దాని మీద రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా ఈ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఈ ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ మంత్రులను నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలు జరిగినాయి? సూపర్ 6 మీద ఎందుకు మీరు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించలేకపోతున్నారు? సూపర్ 6 మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర